ఈ మధ్య కాలంలో చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ అనే సమస్యను చూస్తున్నాం. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన హోమియో మదర్ టించర్స్ గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మూత్రంలో తీవ్రమైన మంట రావడం, అలాగే మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి కూడా రావడం, కొన్ని సందర్భాల్లో మూత్రం పోస్తుంటే రక్తం కూడా పడడం అనేది చూస్తుంటాం. అలాగే కిడ్నీ ఉన్న ప్రాంతంలో తీవ్రమైన పెయిన్ వచ్చి భరించలేకుండా ఉండి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ యొక్క కిడ్నీ సమస్యలు చూస్తుంటాం. అయితే ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ వస్తాయో హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మదర్ టించర్లలో మొదటగా బెర్బెరిస్ వల్గారిస్ అనే మదర్ టించర్ కిడ్నీ స్టోన్స్ కు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క బెర్బెరిస్ వల్గారిస్ యొక్క మందు లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా వీరికి ఎడం వైపు కిడ్నీ దగ్గర తీవ్రమైన పెయిన్ అనేది వస్తుంది. అలాగే ఆ కిడ్నీ పెయిన్ అనేది కిడ్నీ నుంచి మొదలై పొట్ట యొక్క ముందు భాగానికి వ్యాపిస్తూ అలాగే బ్లాడర్ వరకు వస్తూ ఉంటుంది. అలాగే మూత్రం పోస్తున్నప్పుడు తీవ్రమైన మంట, నొప్పి అనేది రావడం, మూత్రం కూడా ఎల్లో కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ రావడం, ఇలాంటి లక్షణాలు ఈ యొక్క బెర్బెరిస్ వల్గారిస్లో చూస్తుంటాం. ప్రధానంగా లెఫ్ట్ సైడ్ వచ్చే కిడ్నీ స్టోన్స్కు ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కిడ్నీ స్టోన్స్కు ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన హోమియో మదర్ టించర్ సరసప్రిల్లా. ముఖ్యంగా ఈ యొక్క మదర్ టించర్ లక్షణాలు గమనించినట్లయితే రైట్ సైడ్ వచ్చే కిడ్నీ స్టోన్స్కు ఈ యొక్క సరసప్రిల్లా మదర్ టించర్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి కిడ్నీ దగ్గర పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉండి అలాగే బ్లాడర్లో కూడా తీవ్రమైన పెయిన్ అనేది వస్తుంటుంది. మూత్రం పోస్తున్నప్పుడు వైట్ సెడిమెంట్ రూపంలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న స్టోన్స్ కూడా పడిపోవడం వీరిలో గమనించవచ్చును. అలాగే మరి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే మూత్రం పోస్తున్నప్పుడు మూత్రం పోసే ముందు కూడా తీవ్రమైన నొప్పి వచ్చి బాధించడం వీరిలో గమనించవచ్చును. ఎప్పుడైతే రైట్ సైడ్ కిడ్నీ స్టోన్ వచ్చి ఇలాంటి లక్షణాలు అవపడతాయో అలాంటి సందర్భంలో సరసప్రిల్ అనే మదర్ టించర్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే కిడ్నీ స్టోన్స్కు ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన హోమియో మదర్ టించర్ హైడ్రాంజియా. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే వీరికి యూరిన్ అనేది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న స్టోన్స్ రూపంలో కూడా వస్తుంటుంది. అలాగే వీరికి పెయిన్ తీవ్రత అనేది కిడ్నీ స్టోన్స్ వచ్చిన ప్రాంతంలో అలాగే యురేటరు అలాగే బ్లాడర్లో కూడా తీవ్రమైన నొప్పి వస్తూ బాధిస్తుంటుంది. ముఖ్య లక్షణం ఏంటంటే వీరిలో యూరిన్ అనేది ఎప్పటికీ వెళ్ళాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. ఇప్పుడే పోసి ఇప్పుడే యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా మరికొద్దిసేపటికే యూరిన్కి వెళ్ళాలనే కోరిక వీరిలో కలుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ యొక్క హైడ్రాంజియా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ కు ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన హోమియో మదర్ టించర్ పెరేరా బ్రేవా. ఈ మందులో ప్రధాన లక్షణాలు చూసినట్లయితే వీరికి మూత్రం అనేది వస్తుంది కానీ చాలా అవస్థతో కూడి ఉంటుంది. ఎక్కువ సార్లు వెళ్తారు కానీ మూత్రం అనేది సరిగా రాదు. చాలా ఇబ్బంది పడిపోవడం వీరిలో గమనించవచ్చును. కొన్నిసార్లు మొక్కళ్ళ పైన కూర్చొని కూడా ట్రై చేయడం జరుగుతుంటుంది. మరికొద్ది సార్లు ముందటికి వంగి ఎంత ప్రెస్ చేసినా కూడా యూరిన్ రాకపోవడం అనేది వీరిలో ముఖ్య లక్షణం. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ కలిగి ఉండి యూరిన్ చాలా తక్కువగా పోస్తున్నప్పుడు ఈ యొక్క పెరేరా బ్రేవా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మూత్రం పోస్తున్నప్పుడు వీరికి తీవ్రమైన నొప్పి, మంట కూడా వస్తూ ఉంటుంది. మూత్రం సరిగా రాక ఇబ్బంది పడుతూ తీవ్రమైన మంట, నొప్పి వస్తున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో కిడ్నీ స్టోన్స్ కు చాలా రకాల మదర్ టించర్స్ అనేటివి, మందులు అనేటివి ఉంటాయి. లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నప్పుడు సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలు కలిగి ఉంటాయో ఎంచుకున్న మందును ఉదయం ఒక 15 చుక్కలు, సాయంత్రం ఒక 15 చుక్కలు చొప్పున ఒక హాఫ్ కప్పు వాటర్ లో వేసుకొని సుమారు 2 నుంచి 3 నెలల వరకు తీసుకున్నట్లయితే ఈ యొక్క స్టోన్స్ తీవ్రత అనేది తగ్గుతుంటుంది. ఆరంభంలోనే ఈ యొక్క మదర్ టించర్స్ కనుక వాడుకున్నట్లయితే స్టోన్స్ సమస్యను ఏర్పడకుండా చేసుకోవచ్చును. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా ఇబ్బందిగా మారినప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడినట్లయితే ఈ యొక్క కిడ్నీలో వచ్చే స్టోన్స్ సమస్యను తేలికగా అధిగమించవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.